నాకు వీడియో వచ్చింది. ఒక అతను రోడ్డు మీద కూర్చొని ఈ కరెంటు సమస్యల మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏంది ప్రాబ్లం ఏంది? కొండాయిపాడు అర్జున్ వాళ్ళు ఈ కరెంటు సమస్యలు ఏంది? చేయించారా? లైన్ లాగించారా? చేయించారా? చేస్తున్నారు. అనగుంటలోనా? ఓకే, సరే. ఓ పని చేయండి అయ్య గారు, ఓ పని చేయండి. మీ ఒక్క దాంట్లోనే కాదు, మన వాళ్ళు చెప్పడం చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉందని చెప్తున్నారు. అందుకనే సాయంకాలం 6 గంటలకు ఆఫీసులో మీటింగ్ పెడుతున్నాం. మీ ఎస్సీ గారు అందరూ రమ్మంటాను. మీరు రండి. ఈ కొండాయిపాడు సెటిల్స్ పరిష్కారం చేశారా? చేస్తున్నారు. చేయించి అక్కడికి రండి. అంటే కొండాయిపాడులో ఎవరైతే అతను రోడ్డు మీదకి వచ్చి ఫేస్బుక్ లైవ్ పెట్టి సమస్య చెప్పాడు ఆవేదనతో, దాన్ని సానుకూలంగా తీసుకోండి, దాన్ని వ్యతిరేకంగా తీసుకోవాలండి. ఎందుకంటే అతని బాధ, అతని సమస్య అది. అలాంటి రోడ్డుని మనం సానుకూలంగా తీసుకొని పరిష్కారం చేసినప్పుడే గౌరవం ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని సానుకూలంగా తీసుకొని పరిష్కారం చేసి నాకు కనపడండి. ఓకే, మిగతా విషయాలు మీ ఎస్సీ గారితో నేను మాట్లాడతాను. 6 గంటలకు కూర్చొని అన్ని విషయాలు మాట్లాడతాను. ఎస్సీ గారితో 9440749 నమస్తే ఎస్సీ గారు. ఎస్సీ గారు, ఈ లో వోల్టేజ్ సమస్య దండిగా ఉన్న టౌన్ లో కరెంటు బాగా ఇబ్బందులు వస్తున్నాయి. ఈరోజు మీరు ఎక్కడున్నారు? మీరు తీసి ఇన్నింటికి ఎప్పుడు తీసి ఓ పని చేద్దాం. సాయంత్రం 6 గంటలకి మీరు ఆఫీస్కి వచ్చేయండి. మన వాళ్ళ ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేస్తారు. కొంచెం క్షేత్రస్థాయి పరిస్థితులు కొంచెం మనం మాట్లాడుకుని యాక్షన్ ప్లాన్ రెడీ చేద్దాం. ఈరోజు కొండాయిపాడు ప్రాంతంలో కరెంటు సమస్యల మీద ఓ వ్యక్తి బాధాకరంగా రోడ్డు మీద కూర్చొని వీడియో పెట్టి ఆ యొక్క కరెంటు సమస్యల్ని పరిష్కారం చేసేదానికి కృషి చేయమని చెప్పారు. ఏదైతే ఆ వ్యక్తి మాట్లాడింది 100% నిజం. నేను కూడా విచారించాను. వాస్తవానికి ఆ వ్యక్తిలో నాకు తెలియదు, కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చూడటం జరిగింది. ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి పనిని అభినందిస్తూ ఉన్నా. ప్రజలందరిలో కూడా ఇలాంటి చైతన్యం ఉండాలా. ఎమ్మెల్యేలైనా అధికారులైనా ప్రశ్నించే తత్వం, నిలదీసే తత్వం ప్రజల్లో రావాలా. ఎప్పుడైతే ప్రజల్లో అధికార యంత్రాంగాన్ని గాని, ఎమ్మెల్యేలను గాని, మంత్రులను గాని ప్రశ్నించే తత్వం వచ్చినప్పుడు, అది కూడా ప్రశ్నించే విధానం కూడా న్యాయబద్ధంగా చేసినట్లయితే ఖచ్చితంగా జవాబుదారీతనం పెరుగుతుంది. అందుకే ఆ వ్యక్తి పెట్టిన పోస్టుని ఆధారం చేసుకుని మిగతా చోట్ల మాట్లాడితే అక్కడే కాదు, ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ కరెంటు సమస్యలు దండిగా ఉన్నాయి, ఇదైతే ఈ యొక్క సమస్యలు దండిగా ఉన్నాయని చెప్పిన కూడా దృష్టి రావడం జరిగింది. అందుకే క్షేత్రస్థాయిలో వీటన్నిటిని కూడా పరిశీలించేదానికి ఈరోజు సాయంత్రం 6 గంటలకి నా కార్యాలయంలో అత్యవసరంగా అధికారులతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంకా కూడా అన్ని ప్రాంతాలకి ఫోన్లు చేసి ప్రత్యేకంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క కరెంటు ఏదైతే 3 ఫేజ్ కరెంట్ ఎక్కడా కూడా కరెంటు ఇబ్బందులు రాకూడదని అనేక ప్రయత్నాలు చేసి పూర్తి చేశాం. ఈ యొక్క చిన్న సమస్యల వల్ల ఎక్కువ మంది ఇబ్బందులు పడే పరిస్థితి, కరెంటు ఇప్పుడు పడితే అప్పుడు పోవటం, ముఖ్యంగా ఇటీవల కాలంలో కొన్ని ఫోన్లు కూడా రావడం జరిగింది. పొదలకోట ప్రాంతం నుంచి, సోపంపూర్ నుంచి కూడా కొన్ని ఫోన్లు రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు నేను స్పందించడం ఇది మామూలు. కానీ శాశ్వత పరిష్కారం ఉండాలన్న ఉద్దేశంతో ఇంకా కూడా ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నా. ఎక్కడెక్కడైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంటు సమస్యలు ఉన్నాయో నేరుగా నాకే తెలియజేయండి. నా ఫోన్ నెంబర్ కూడా దీని కింద పెడుతూ ఉన్నా. నాకే వాట్సాప్ రూపంలో కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ, ఫోన్ కానీ చేయండి, నేనే రిసీవ్ చేసుకుంటాను. ఇదే కాదు, మిగతా సమస్యల విషయంలో కూడా ప్రజల్లో ప్రశ్నించే తత్వం, నిలదీసే తత్వం రావాలా. అయితే అది ఉందాయుతంగా ఉండాలా. ఆ రకంగా ప్రశ్నించే తత్వం ప్రజల్లో పెరగాలని చెప్పని కోరుతూ, ఒక మంచి కరెంటు సమస్య, ఈ కొండాయిపాడు సమస్య వాస్తవం చెప్పాలంటే మా నాయకులు కూడా దాన్ని దృష్టికి తీసుకురాలి. అలాంటిది ఒక పౌరుడు తీసుకొని వచ్చాడు. ఆ పౌరుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.